ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి అండి. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని నూనె పోసి అందులో ఆవాలు ఇంగు పొడి వేసి కొంచెం వేయించుకోవాలి. అలాగే ఉసిరికాయ ముక్కలు కూడా ఇందులో వేసి వేయించుకోవాలి, బాగా వాడ్చుకోవాలన్నమాట. అలాగే కొంచెం పసుపు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. కొంచెం రుచికి సరిపడా ఉప్పు, అలాగే బాగా వేయించుకున్నాక ఆవాలు మెంతులు కారం పొడి వేసి బాగా వేయించుకోవాలి. చూసారా కలర్ మారిపోయింది. ఇలాగా ఇన్స్టెంట్గా ఇంట్లో చేసేసుకోవచ్చండి హాయిగా. ఎక్కువ రోజులు ఉండాలి అని ఏం లేదు, ఇన్స్టెంట్గా చేసుకొని తినేసేయచ్చు. ఆవకాయ ఇలా ఉంటుందన్నమాట. ఇన్స్టెంట్ ఉసిరికాయ పచ్చడి అనమాట. ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు. నేనైతే మా అత్తయ్య గారి చేత చేపిస్తున్నాను. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మా అత్తయ్య చేత చేపిస్తున్నాను ఈ పచ్చడి. ఉసిరికాయ పచ్చడి అత్తయ్య చేస్తున్నాను. ఆవకాయ లాగా